ఏంట్రో ఈ మధ్య కొత్త కొత్తగా షాపింగ్లు గట్రా చేస్తున్నావు, కొత్త మొబైల్ కొన్నావు, ఏంటి విషయం? డబ్బులు మీ నాన్న వెంటనే ఇచ్చేసినట్టున్నారేంటి? అబ్బే లేదురా, మొన్న మధ్య నా అకౌంట్లో ఎవరో తెలియదు కానీ ఒక 50,000 వేసారా. 2-3 రోజులు చూశాను, ఎవరన్నా చూస్తారేమో అడుగుతారేమో కానీ ఎవరు అడగలేదు. వెంటనే 40,000 50,000 వెంటనే తీసేసి చక్కగా నా ఖర్చులకు వాడుకుంటున్నాను. నాదే ఉందిరా అంటే, అమ్మో అలా పడ్డం కరెక్ట్ కాదేమోరా, ఒకసారి ఎవరికైనా చెప్పి చూసావా? ఎందుకురా చెప్పడం? ఆ అకౌంట్ ఎవరిదో నాకు తెలియదు, నా అకౌంట్లో పడింది, నాకా ఎవరు ఫోన్ చేయలేదు, నన్ను ఎవరు అడగలేదు, నేనెందుకు చూస్తాను? కానీ అలా కాదురా, అలా నీకు తెలియని చోట నుంచి ఎప్పుడైనా డబ్బులు పడ్డాయనుకో, ఎందుకు పడ్డాయి, ఎవరు వేశారు అన్న విషయం నీకు తెలియకపోతే ఆ విషయాన్ని బ్యాంక్ వాళ్ళకి అండ్ అలాగే పోలీసులకు కూడా చెప్పడం చాలా అవసరం. ఎందుకో తెలుసా, ఈ మధ్య సైబర్ క్రైమ్స్, సైబర్ ఫ్రాడ్స్ చాలా జరుగుతున్నాయి కదా. నీ డబ్బులు కూడా నీ అకౌంట్లో పడి నువ్వు వాడేసుకుంటున్నావు అంటే దాని అర్థం ఏంటంటే నువ్వు కూడా ఆ ఫ్రాడ్స్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు నీ అకౌంట్లో వేస్తే ఆ లింక్లో యాడ్ అయిపోతావు అనమాట. నిన్ను కూడా ఫ్రాడ్స్టర్ కిందే లెక్కేసి రేపు పొద్దున్న ఎప్పుడైనా కేసుల్ని తవ్వి తీసినప్పుడు నిన్ను కూడా తీసుకెళ్ళిపోయే అవకాశం ఉంది. మరి వాడే కాదు, మీరు ఎవరైనా సరే మీ అకౌంట్లో మీకు తెలియకుండా చిన్నది పెద్దది ఏ అమౌంట్ పడ్డా సరే ఎక్కడి నుంచి వచ్చిందో చూసుకోవడం, తెలియకపోతే కంప్లైంట్ చేయడం తప్పకుండా చేయండి.